దృష్టి దోషం అంటే దిష్టి తగిలితే నరులకి దిష్టి తగిలితే నల్లరాయి అయినా పగులుతుంది, నరుడి దిష్టి నల్ల బండైనా పగులుతుందని ఒక వాడుక. అది నమ్మేవాడు జీవితకాలం పాటించాల్సిందే, దానికి తగ్గట్లు నడుచుకోవాలి. కొంతమందికి నమ్మకం లేదు. నమ్మనప్పుడు నువ్వు అతీతంగా ఉండాలి. అంటే 100 మంది ఉన్న వాడు అందరి నెగిటివ్గా ఆలోచించినప్పుడు తప్పకుండా ఉంటుంది. నమ్మితే నువ్వు అందంగా ఉన్నావని అందరూ నీకు చూస్తే దిష్టి తగులుతుందని నువ్వు నమ్మినప్పుడు నీకు అది తగులుతుంది. నువ్వు పాజిటివ్ థింకింగ్ చేసి నీకు అటువంటిది ఏమీ లేదని నీ మనసులో దృఢంగా ఉన్నప్పుడు నీకు ఏదీ తగలదు. దోష నివారణ చేస్తే నివారణ అవుతుంది అని కొంతమంది నమ్మకం. ఆ దోష నివారణ కూడా నువ్వు 100% నమ్మినప్పుడే ఆ దోషం నివారణ అవుతుంది, లేకపోతే లేదు. నువ్వు ఉందని నమ్మితే ఉంటుంది, లేకపోతే ఉండదు. చూస్తే చూడని అనుకుంటే పోతుంది. అదే నెగిటివ్ థాట్స్ రావు. ఖాళీగా ఉండి ఆలోచనలు వస్తే డేంజరస్ అవుతుంది. బిజీగా ఉంటే అంటే వాకింగ్ చేయటం, యోగా చేయటం, డైలీ మైండ్ని యాక్టివేట్ చేసుకుంటే థాట్ మారుతూ ఉంటుంది. మైండ్ వైజ్గా వైశాల్యం పెంచుకొని చూస్తే ప్లెజెంట్గా ఉండగలుగుతావు. ఏం వచ్చినా సరే మైండ్ ప్లెజెంట్గా ఏం కాదు. దేర్ ఈజ్ నో ప్లెజెంట్ అన్ప్లెజెంట్. అంటే చెట్టుకి మంచి ఫ్రూట్ చెడ్డ ఫ్రూట్ 2 ఉంటాయి. బోత్ ఆఫ్ దెమ్ వన్. అంటే గొప్ప పని అంటూ ఏమీ లేదు, చిన్న పని అంటూ ఏమీ లేదు. ప్రతి పనిని నువ్వు ఒక యోగిలాగా చాలా ఏకాగ్రతగా చేసుకుంటూ పోయినప్పుడు నీ మైండ్ వైశాల్యం పెరుగుతుంది. నీకు మైండ్లో అనేక రకమైన బ్లాక్స్ ఉంటాయి. పని తర్వాత పని, ప్రతి పని కూడా నువ్వు ఏకాగ్రతతో చేసుకున్నప్పుడు నీకు నెగిటివ్ థాట్స్ తగ్గుతాయి. అంటే యుద్ధం దేశాల మధ్య కాకుండా మనుషుల మధ్య, మనసుల మధ్య, ఆలోచనల మధ్య కూడా జరుగుతుంది. ఇద్దరి మనుషుల మధ్య చిన్నగా జరుగుతుంది. యుద్ధం అయితే దేశం మీద యుద్ధం అయితే పెద్దగా జరుగుతుంది. ఒకరి ఆలోచనల్లో, మనసుల్లో వేరొకరి గురించి చెడు ఆలోచించడం హింస అవుతుంది. మాట్లాడుకోకుండా ఉండటం కూడా విడాకులతోనే సమానం. మనసులో కూడా ఇతరుల చావుని కోరరాదు. మనసులో కూడా ఇతరులని చెడుగా నువ్వు ఆలోచించరాదు. చెడుగా నువ్వు ఇతరులకు చెప్పకూడదు. నువ్వు కూడా మనసులో